హాయ్ ఫ్రెండ్స్, ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిచ్చే నారసింహస్వామి వారి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో ఎన్నో నారసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కానీ వాటిల్లో కేవలం నవనారసింహాలయ ఆలయాలు ఎంతో ప్రత్యేకత. ఆ నవనారసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీ నారసింహస్వామి ఆలయం. ఎంతో మహిమ విశిష్టత కలిగిన ఆ ఆలయాల్లో స్వామివారు శ్రీ కదిరి నరసింహునిగా పూజలు అందుకుంటున్నారు. కాటమరాయుడ కదిరి నరసింహుడా అంటూ నిత్యం పూజలు అందుకుంటున్న ఆ మహిమాన్వితమైన క్షేత్రం చూడాలంటే అనంతపూర్ జిల్లాకు వెళ్లాల్సిందే. అసలు కదిరి నరసింహునిగా పేరెందుకొచ్చింది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి. అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేశంలో ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మితమైనవైతే మరికొన్ని స్వయంభూగా వెలిసినాయని పురాణాలలో తెలిపారు. అయితే ఇలా స్వయంభూగా వెలిసిన ఆలయాలలో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతాయి. అవి నేటికి పూజలు అందుకుంటూ మహిమాన్వితమైన క్షేత్రాలుగా పేరొందుతాయి. ఇలా ఎంతో చరిత్ర విశిష్టత కలిగిన ఆలయాలలో శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటి. అనంతపూర్ జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించిన తరువాత ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవాది దేవతలు ప్రహ్లాదుని స్వామిని శాంతించడం నీ వల్లనే అవుతుందని చెప్తారు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీ కాద్రి ప్రదేశంలో స్వామిని శాంతింపడం కోసం ప్రార్థనలు చేశాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజించినట్లు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజించినట్లు ఉన్న ప్రహ్లాదుని విగ్రహం కాద్రి వృక్షం కింద కొలువై ఉంటాయి. ఇక్కడ స్వామివారి రూపంతో పాటు ఎవ్వరికీ తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉంది. ఈ క్షేత్రంలో మూల విరాట్కు అభిషేకం చేసిన తరువాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా తీసుకుంటున్నారు. అయితే ఆ స్వేదం ఎలా వస్తుందని నేటికి ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. నేటికి స్వామివారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్ష్యంగా భక్తులు నమ్ముతారు. అసలు కదిరి నారసింహస్వామిని కాటమరాయునిగా ఎందుకు పిలుస్తారు? అలాగే శ్రీ కదిరి నరసింహునిగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందామా? కదిరికి దగ్గరలో ఉన్న గండ్లపెంట మండలంలోని చంద్రవృక్షపు కోయ స్తంభం నుండి స్వామి ఉద్భవించారని భక్తుల నమ్మకం. స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి ఆనుకొని కాటం అనే కుగ్రామం ఉండటం వలన కాటమరాయుడిగా స్వామికి పేరొచ్చింది. అలాగే కదిరి అని ఎందుకంటారంటే సంస్కృతంలో కా అనగా విష్ణు పాదం, అద్రి అనగా పర్వతం. విష్ణు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి కాద్రి అనే పేరొచ్చింది. కాలక్రమేణా కాద్రి కాస్త కదిరిగా మారిందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదునితో సహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. దేశంలో నవనారసింహులుగా పిలువబడే ఆ 9 ఆలయాలలో శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక ఇదండి ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిచ్చే కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.